వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం. 80కి పైగా కీలక అజెండా అంశాలకు ఆమోదం అవకాశం. పెట్టుబడులు, పరిశ్రమల ప్రోత్సాహంపై కీలక నిర్ణయాల దిశగా ప్రభుత్వం. మూసీ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని కేటీఆర్ ఆరోపణ. 2.5 ఏళ్ల పాలనలో కూల్చివేతలకే ప్రాధాన్యమని విమర్శ. తుగ్లక్ పాలనలా వ్యవహరిస్తున్నారని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు. అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న కేటీఆర్. బసవతారకం ఆసుపత్రి సేవలను ప్రశంసించిన వెంకయ్య నాయుడు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని కొనియాడిన వెంకయ్య. బాలకృష్ణ బ్రాహ్మణి సేవాభావాన్ని అభినందించిన మాజీ ఉపరాష్ట్రపతి. కల్వకుంట్ల కుటుంబంపై ప్రశ్నలు లేవనెత్తిన అద్దంకి దయాకర్. తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయ లబ్ధి పొందారన్న విమర్శ. బీఆర్ఎస్ గా పార్టీ మార్పుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్. బీఆర్ఎస్ విశ్వసనీయత కోల్పోయిందని ఘాటు వ్యాఖ్యలు. జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్రంలో వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతి తీసుకురావాలని ప్రయత్నమన్న ఆరోపణ. చంద్రబాబు, పవన్ కలిసి అభివృద్ధికి కృషి చేస్తున్నారన్న మంత్రి. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని వ్యాఖ్యానించిన నిమ్మల. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. భేటీలో 80కి పైగా అజెండా అంశాలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉద్యోగాల కల్పన, డేటా సెంటర్లు, పర్యాటక ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, విజయవాడ కృష్ణాలంక సీఐ నాగరాజ్ కు మద్దతుగా అజిత్ సింగ్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఐ నాగరాజును విచారించేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన సన్నిహితుల ఇళ్లకు చేరుకోవడంతో స్థానికులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. నాగరాజును అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కొన్ని మీడియా సంస్థలు కావాలని నాగరాజు, ఆయన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. Police, save democracy, 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 save democracy. Save police, save police, save police, one, justice, save police, save police, save democracy, save democracy. మీరు దీన్ని రాజకీయం చేయొద్దు. రాజకీయం చేయకుండా తప్పు ఒప్పును మీరు పునరాలోచించుకోవాలని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. అతని మీద 2 NVWలు అరెస్ట్ వారెంట్ పెండింగ్ లో ఉండగా అతను ఎక్కడన్నా మిస్ఆపరేట్ పారిపోయి ఈ విధంగా ప్రతిపక్ష నాయకులు వేరే కార్యక్రమం చూపిస్తున్నారని చెప్పేసి అనుకోవడం కూడా అతిశయోక్తిగా లేదు. ఖచ్చితంగా మాత్రం ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలి. సీఐ నాగరాజు గారికి మాత్రం అధికార పక్షం ప్రతిపక్షంలో కొన్ని ఇలా చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆయనకి ప్రభుత్వం సెక్యూరిటీ కలిగించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయంగా ముగిసిపోయిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు 70% హామీలు అమలు చేశామని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 70% వాగ్దానాలు ఇప్పటివరకు పూరిస్తూ వచ్చాం. ఉచిత బస్సు మొదలుకొని ఇలా సన్న బియ్యం వరకు ప్రతి కార్యక్రమం నెత్తిన పెట్టుకుని పేదవారి ప్రజల ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది. 2023లో అసెంబ్లీ సీట్ తగ్గించారు, పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారు. ఇలా వాళ్ళ పరిస్థితి ఎటు తోచక అయిన దానికి కాని దానికి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇలా ఊర్లో పర్యటన బయలుదేరారు. కేటీఆర్ ఒక దిక్కు, హరీష్ రావు దిక్కు.
చేస్తుంది ఏంటి అంటే ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం తప్ప ఇంకేమీ చేయట్లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే తెలంగాణ ప్రజలు జ్ఞాపక శక్తి తక్కువ కాబట్టి మేము 10 ఏళ్ల కాలంలో చేసిన అరాచకాలు దోపిడీ మర్చిపోయారనే ఫీలింగ్లో ఉన్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ తెలుసుకోవాల్సింది తెలంగాణ ప్రజలు విఘ్నులు. మీరు 10 ఏళ్ళుగా చేసిన నీళ్ల దోపిడీ, భూదోపిడీ, విధుల దోపిడీ, మీ అక్రమాలు ఇంకా మర్చిపోలేదు. మళ్ళీ మీకేదో ఆదరిస్తారనుకుంటే భ్రమ తప్ప ఇంకేం కాదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి పట్ల గ్రామ స్థాయి నుండి కార్యకర్తలు, పౌరులు సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీదే విజయం ఈ రాష్ట్రంలో. ఇలా పేదవాడు సంతోషంగా ఉన్నాడు, సన్న బియ్యం రుచిగా ఆస్వాదిస్తూ ఉన్నాడు. 200 లోపు యూనిట్ కరెంటు చూసుకుంటే ఏ గ్రామానికి వెళ్ళిన 70% ప్రజలు 200 లోపు యూనిట్లు జీరో బిల్లు పొందుతూ ఉన్నారు. ఏకకాలంలో 2 లక్షల చొప్పున 23,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమంతా కూడా మహిళల అభ్యున్నతి, పేదవాడికి సంక్షేమం. ఆ దశగా నడుస్తున్న తరుణంలో ఎవరించి ఎన్ని అబద్ధాలు చెప్పినా సోషల్ మీడియాని. కాకినాడలో నిర్వహించిన కాపు సభ అసలు కాపుల ఆత్మీయ సమావేశం కాదని, రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ అని టీడీపీ రాజ్యసభ్యుడు సానా సతీష్ బాబు విమర్శించారు. కాపులపై ప్రేమతో కాకుండా రాజకీయ లబ్ధి కోసమే వైఎస్ఆర్సీపీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కాపు రిజర్వేషన్లు, కాపు భవనాల నిర్మాణం వంటి అంశాలపై వైఎస్ఆర్సీపీ వైఖరిని ప్రశ్నించారు. కుల రాజకీయాలను ప్రజలు నమ్మరని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన వాస్తవాలను సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆర్తనాద సభ అని నేను చెప్తా. మీరు వారు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు? బయటకు వచ్చి ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు? ఇదే నాయకులు వైఎస్ఆర్సీపీలో మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తున్నానని చెప్పి జగన్ అన్నప్పుడు వీళ్ళు ఏమీ మాట్లాడలేదు. అటువంటి వాళ్ళు మేము 2014-19లో కాపు భవనాలకు గాను ప్రత్యేకంగా 27 కాపు భవనాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా కూడా పనులు ప్రారంభించి 80% పనులు 2019 వరకు అవగొట్టితే కతిమ 20% పనులు అవగొట్టకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ టైంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఆపినప్పుడు ఈ కాపు నాయకులు ఏం చేశారు? ఈరోజు వీళ్ళందరూ వచ్చి మేము కాపు వాళ్ళకి సరిగ్గా జరగట్లేదు అంటానికి కారణం ఏంటంటే వారు రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప ఇది పర్టికులర్గా ఏదో కాపుల మీద ప్రేమతో చేసింది కాదని చెప్పి మేము చెప్తున్నాం. సభ అసలు సక్సెస్సే కాదు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఏం చెప్పగలిగారండి? ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా నడిబడ్డులో కాపులు ఎందుకు పనిచేయరు, కాపులకు ఏ విధమైన రిజర్వేషన్ అక్కర్లేదని బహిరంగంగా ప్రకటించాడు ఆ రోజు ఎలక్షన్ ముందు. ఆ రోజు ఏం చేశారు వీళ్ళందరూ? ఈవేళ వాళ్ళు వచ్చి ఏదో జరుగుతుందంటే ఇప్పుడు ఎక్కడో ఇది ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం. మొన్న ఎవరో చనిపోతే రాజకీయం. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎవరన్నా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి ఇతనికి కులం ఏంటి, కాప, కమ్మ, రెడ్డ చూసుకుని దాన్ని రాజకీయం ఎలా చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇదే పద్ధతిలో మొన్న లాకప్ డెత్ అని చెప్పి ఇదని చెప్పి ఒక హడావిడి చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు కుల రాజకీయం. మీకు పర్టికులర్గా చెప్పాలంటే ఇదే త్రిమూర్తులు కోనసీమలో 2 కులాల మధ్య ప్రశాంతంగా ఉన్న కోనసీమలో జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెడితే ఈ త్రిమూర్తులు ఆ రోజు ఏం మాట్లాడలేదు. 160 మంది కాపుల్ని అరెస్ట్ చేశారు ఆ రోజున. ఆ రోజు ఈ త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా. ఆ 160 మంది గురించి ఏమన్నా పోరాడా? ఈవేళ తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రణాళికలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పలు ప్రాజెక్టులపై చర్చించారు. జహీరాబాద్లో లాజిస్టిక్ హబ్, మనోహరాబాద్లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులు, ఏరో డిఫెన్స్ కారిడార్ కు ఏర్పాటుకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. First of all, we thanked him and also the central government for extending all the full cooperation in regarding to the National Industrial Smart Project, which has been sanctioned and which has put to ground. And there are a couple of issues we have reflected to Honorable Minister Goyal Saab in terms of this smart industrial city project which is coming up, and there is a scope for building an international
logistic hub there. And secondly, in terms of creating multi-modular parks, central government has to come and aid with us, as Telangana is industrially very progressively moving forward, and we are shaping our economy to make it 1 trillion economy by 2034, and by 2047, when we complete 100 years of independence, when we are thinking of making our economy a 3 trillion economy, contributing 10% of what central government is trying to achieve. In this process, the industry department, where industry not only in one sector of the economy, industry in all sectors of economy has to improve. For that, we, requested central government, especially the Piyush Goyal ji, as commerce would dictate the things for tomorrow. We have told that Telangana as a progressive state, we need all the required assistance from the central government. And in terms of few other issues where we have made it a pertinent, maybe irrigation facility which is not there as of now in Telangana, which will be helpful for export of the fruits and all other resources to different places of the globe. The irrigation facility is very important. We requested him to provide all the financial assistance required to make it a state-of-the-art irrigation facility. He was so positive in his approach that he would be willing to offer his assistance in terms of developing it. The central government has come up with a new Bhavya scheme to come up with new industrial clusters. These industrial clusters, Telangana should be given importance. The many industry partners from the globe, from India, and our domestic partners are coming to put their industry establishments. On behalf of the state government, on behalf of our Industrial Infrastructure Corporation, we are providing them the land and all other facilities. In addition, when central government has come up with the scheme of Bhavya, we have identified 15 to 16 parks. And we requested Honorable Minister to identify all these parks under Bhavya scheme. And other scheme, what the central government is thinking of uplifting 200 industrial legacy park, the old parks. And we requested him, there are many old parks which needs more facilities to make it state of art. So we requested him, when the policy gets rolled, the center has to look forward to do these parks, the legacy parks. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని ఫార్మా ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వీడియో చూశాను, వాటర్తో చేస్తున్నారు, డెడ్ బాడీ కనబడుతుంది. ఎన్ని సంవత్సరాలు నిమ్మల రామానాయుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో వివాదాస్పద సంస్కృతిని తీసుకురావాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రామలక్ష్మణులా కలిసి పనిచేస్తారని స్పష్టం చేశారు. టీడీపీ జనసేన కూటమి బలంగా కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. పులివెందుల సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే
ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం. అందులో భాగంగానే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అనేటువంటి ప్రాంతాల మధ్య చిచ్చు అనేటువంటి ప్రయత్నం విఫలం చెందినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదే రకంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని సైతం అపవిత్రం చేయాలని చూస్తే మనం ఎవ్వరూ శిక్షించిన అవసరంలా. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని శిక్షించినటువంటి పరిస్థితి. ఏదైతే ఫాస్టర్ ప్రవీణ్, కడప ఫాస్టరు అభినయ్, ఇటువంటి వారిని అడ్డు పెట్టుకుని మతాల మధ్య చిచ్చు రాజేసి చలి కాసుకోవాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం కూడా నాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క కబంధ హస్తాలు, ఆయన యొక్క వైఖరిని వేళ గుర్తుపెట్టుకోమని తోటి కాపు సోదరులను కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. మొన్ననే చూసాం, ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల్లో ఉండి ఆయన యొక్క ఫ్యాక్షన్లో కానీ ఉండి ఆయన యొక్క పులివెందుల సంస్కృతిలో చిక్కుకున్నటువంటి మా తోటి సోదర కాపు నేతలు కొంత సమావేశం పెట్టి కాపుల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా దెయ్యాలు వచ్చి వేదాలు వల్లించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఏదైతే కాపులకి 5% మరి ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ 5% రిజర్వేషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని ఏకపక్షంగా 2019లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రద్దు చేస్తే, కొత్తగా మీరు రిజర్వేషన్లు ఇవ్వాల్సిలా ఉచ్చనిటువంటి రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తే ఆ రోజు ఎందుకు మీ నోరులు మోగబోయాయి? ఎందుకు మీరు వెళ్ళి తాడేపల్లి రాజప్రసాదం తలుపులు కొట్టి అడగలేదు? ఎందుకు ఆ రోజు మీరు మీటింగులు పెట్టుకోలేకపోయారు? అంటే చంప ఏమన్నా చెల్లుమనిపిస్తారని ఏదైనా భయపడ్డారా ఏంటో మాకు అర్థం కానిటువంటి పరిస్థితి. ఎందుకంటే రిజర్వేషన్లు కాపులకి అనేది ఈరోజు కాదు, దగ్గర 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతున్నటువంటి కళ. ఎందుకంటే మనం కూడా చూసాం ఆ రోజు చరిత్రలో బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా కాపులకు రిజర్వేషన్లు ఉంటే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నందమూరి బాలకృష్ణ భావోద్వేగ ప్రసంగం చేశారు. తన తల్లి బసవతారకం క్యాన్సర్తో చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. పేదలకు నాణ్యమైన క్యాన్సర్ చికిత్స అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రి ఏర్పాటైందన్నారు. ప్రస్తుతం ప్రతిరోజు 35 నుంచి 40 శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ వేలాది మందికి ఆశాకిరణంగా నిలుస్తోందని తెలిపారు. Every single day our team performs 35 to 40 complex surgeries. More than 200 patients receive chemotherapy daily, and our radiation oncology services treat nearly 500 patients a day, making it one of the highest volumes in the country. Over the years, more than 3.75 lakh patients have received treatment here. But let me say this honestly, we have never measured our success in numbers. The true measure of the institution lies in movements. A child who once walked into the hospital with fear walks out with a smile. A child, and the smile is not just a smile. It is a family breathing again. It is fear turning into courage. It is life finding its way back. Our journey has also been strengthened at critical moments by extraordinary support. The Sri Dorabji Tata Trust timely contribution in 2005 because of our the combined state chief minister intervention, chief minister his intervention, Mr. Nara Chandrababu Naidu Garu and the MP lads gave immense movements to our growth, enabling us to build advanced radiation facilities and establish our own our bone marrow transplantation program, which was the first in South India, in India. That is a 12-bedded unit which I had started, which has today grown into one of the most respected programs in the region. At the same time, government support has played a transformative role. Through schemes like Arogya Shri and PMJAY, lakhs of patients have received life-saving treatment. From the bottom of my heart,
From the bottom of my heart, I express my sincere gratitude to all governments, whether it was the United Andhra Pradesh or today's Telangana and Andhra Pradesh. Every leadership has stood with us, and more importantly, stood with patients who needed it the most. Because cancer is not just a disease, it's a financial, emotional, and generational burden. Many families are forced to sell everything they have, but these schemes have protected them, supported them, and given them a fighting chance. I humbly request continued increased support for such initiatives so that even more lives can be saved. We are not alone in this journey. From large corporate organizations supporting us through CSR, to individuals who gave not because they had more, but because they felt more from inside. From supporters across India to our Telangana, to our Telugu community across the world, particularly in the United States, Australia, and many other countries. Organizations like TANA, Telugu Association North America, and NATS, North American Telugu Society, and many Telugu associations who stood with us time and again. Our fans who responded with trust and stood beside us always. And our partners and suppliers who ensured that world-class treatment remained accessible and humane. Because they understood that behind every effort, there is a life waiting. All of you did not just support an institution. You stood between fear and hope, between illness and healing. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెజెంటేషన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణతో అసలు ఏం సంబంధమని ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయాలు చేసిన కేసీఆర్ కుటుంబం టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఎందుకు మార్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నేతలపై ఉందన్నారు. రాజకీయం ప్రతిపక్ష నాయకుడు లేడేంది అంటే రాడు అని అంటారు. అసలు నేను అంటున్నా ఈరోజు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్కి మేమే బాధ్యులం అంటారు కదా. మీ బతుకు భారత రాష్ట్ర సమితి ఎందుకు మారింది? మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ఎవడొచ్చి ఇక్కడ కొట్లాడినా సరే, వాడొచ్చి కొట్లాడినా, వీడొచ్చి కొట్లాడినా వీడు ఉండడు, మళ్ళీ మేమే కొట్లాడాలి. భారత రాష్ట్ర సమితి అని గుణాత్మకమైన మార్పు అని చెప్పి దేశవ్యాప్తంగా మేము విస్తరించాలని పోతిరి. ప్రజలు బండకేసి బాధంగానే మన వెనకకు వచ్చేసి అలా మేము తెలంగాణ అంటుంటారు. మీరు తెలంగాణ వాళ్ళు కారు. రాసుకోండి. ఇప్పుడు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుల కమిటీ మెంబర్గా నేను ఈరోజు చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ నాయకులు ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమకారులు ఉండొచ్చు, కానీ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణకు సంబంధించింది కాదు ఇప్పుడు. ఎందుకంటే ఎందుకు భారత రాష్ట్ర సమితిని మార్చిండ్రో ఇలా తెలంగాణ సమాజానికి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ ఒక ఆయన పొట్టి ముక్క ఆయన, పొడుగు ముక్క ఆయన తిరుగుతూ ఉన్నారు ఇటొకళ్ళు అటొకళ్ళు బావమర్దులు పంచుకొని. భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నందుకు మీరు ముక్కు నేలకు రాయండి. తెలంగాణ ప్రజలకు నమ్మించి ద్రోహం చేసిన ద్రోహులు మీరు తెలంగాణ రాజకీయాల్లో. మీరు ఇలా వచ్చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అది చేయలేదు, ముఖ్యమంత్రి ఇది చేయలేదని. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 2.5 ఏళ్ల అభివృద్ధి కంటే కూల్చివేతలే ఎక్కువ చేశారని విమర్శించారు. లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మూసీ ప్రాజెక్టు పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. ఒక్క ఇటుక పెట్టిండా? 2.5 ఏళ్ళు అయిపోయింది కదా, కానీ ఎన్ని ఇండ్లు కూలగొట్టిండు? ఇండ్లు ఎన్ని కూలగొట్టిండు ఎరికేనా? కొన్ని వేల ఇండ్లు హైడ్రా పేరిట, ఇంకో దాని పేరిట ఇలా ఇష్టం వచ్చినట్టు కూలగొట్టుడు. ఇటుక పేర్చింది లేదు, ఇల్లు కట్టింది లేదు, అంతా కూలగొట్టుడే. ఇంకా ఘోరం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి గరీబోళ్ళు ఏడుస్తుంటే, ఇల్లు కూలిపోయి ఏడుస్తుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందంట, ఆయనకు మంచిగా అనిపిస్తుందంట, సంతోషం అనిపిస్తుందంట. అనిపిస్తుంది. ఎందుకు అనిపించేది? ఎవడన్నా నాయకుడిని నీకు ఆదర్శం ఎవరయ్యా, నీకు ఇన్స్పిరేషన్ ఎవరయ్యా అంటే రాముడు అంటారు, శ్రీరాముడు నాకు ఆదర్శం అంటారు, లేదా శ్రీకృష్ణుడు నాకు ఆదర్శం అంటారు. కానీ రేవంత్ రెడ్డికి ఎవరు ఆదర్శమో తెలుసా మీకు? ఒక రావణాసురుడు, ఒక నరకాసురుడు, వాళ్ళను మించిన వాడు హిట్లర్. హిట్లర్ నాకు ఆదర్శం అని బట్లర్ ఇంగ్లీష్లో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. హిట్లర్ హిట్లర్ అంటే ఎవడో ఎరికేనా? కొన్ని లక్షల మందిని చంపేసినోడు ఆయననట. ఈయనకు ఆదర్శమట. ఆయననే
ఆదర్శంగా తీసుకొని పనిచేస్తారట. ఇక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన హిట్లర్ ఒకటే కాదు, ఆయనకు ఆదర్శం ఇంకొకడు కూడా ఉన్నాడు. సగం తుగ్లక్ ఉన్నాడు, సగం హిట్లర్ ఉన్నాడు. సగమేమో తుగ్లక్ పనులు, సగమేమో హిట్లర్ పనులు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ, నారా బ్రాహ్మణిని అభినందించారు. ప్రేమ, మానవత్వంతో తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలు విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇతర సిబ్బందికి, ఈ ఆసుపత్రి నిర్వహణకు ప్రస్తుతం మరి అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తున్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, శ్రీమతి అమ్మాయి బ్రాహ్మణికి హృదయపూర్వక అభినందనలు మనందరి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మంచిగా దీన్ని ఇలాగే అమరావతికి వ్యాపించడమే కాకుండా అందరికీ కూడా అందుబాటులో ఉండేట్టుగా మరింత దగ్గర చేసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను. ఒకటి, దేశవ్యాప్తంగా జీవన శైలి, లైఫ్ స్టైల్ చేంజెస్ కారణంగా ఇందాక అమ్మాయి అనుప్రియ పటేల్ చెప్పినట్టుగా మన జీవితంలో, మన జీవన శైలిలో వస్తుండే మార్పుల కారణంగా ఈ రాచపుండు, క్యాన్సర్ని రాచపుండు అంటారు, మనం నిదానంగా తెలుగు మర్చిపోతూ ఉన్నాం. ఇందాక మన శ్రీ చంద్రశేఖర్ గారు, మంత్రి గారు మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషం వేసింది. ఇంత అమెరికాలో ఉండి ఇంత అద్భుతమైన తెలుగు భాషా పరిజ్ఞానం, విజ్ఞానమే కాకుండా పరిజ్ఞానం కూడా కలిగి ఆ భాషా మాధుర్యాన్ని మనకు వినిపిస్తూ ఉంటే నాకు మనసులో ఎంతో సంతోషం కలిగింది. ఇవాళ ఈ యొక్క శ్రీమతి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి మొదట విరాళాలు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా పేరు పేరున అభినందిస్తున్నాను. అలాగే శ్రీ పోరవరపు రాఘవరావు గారు, శ్రీమతి పోరవరపు తులసి గారు మొట్టమొదటి ఆ రోజుల్లో రామారావు గారి హయాంలో ఈ ఆసుపత్రికి వారు ముందుకు వచ్చి సహకరించారు. ఇప్పుడు దేవయ్య గారు, వారి సతీమణి ఇప్పుడు మనకు మళ్ళా వారు కూడా ఈ యొక్క సహాయం చేసే బృందంలో చేరారు. వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఈ ఆసుపత్రికి అప్పుడప్పుడు వెళుతుంటాను, నా కోసం కాదు, ఇతరులు పేషెంట్లు వస్తే తెలిసిన వాళ్ళైతే, మరింత దగ్గర వాళ్ళైతే తీసుకెళ్ళడం కోసం. డాక్టర్ సెంధిల్ రాజప్ప గారు, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, డాక్టర్ కృష్ణయ్య గారు, అలాగే వీరి సిబ్బంది అంతా కూడా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, మన పెద్దలు చెప్తూ ఉంటారు, వైద్యం, విద్య ఈ రెండు కూడా ఒక మిషనరీ స్పిరిట్తో పనిచేయాలని. ఇట్స్ ఎ మిషన్ విత్ ప్యాషన్ ఫర్ ద సేక్ ఆఫ్ నేషన్. నో ఒమిషన్, నో కమిషన్ అండ్ నో రెమిషన్. ఇట్ షుడ్ బి లైక్ ఎ మిషన్. ఈ మిషనరీ జీల్తో ముందుకు ఈ ఆసుపత్రిని తీసుకెళ్తున్నందుకు వారి వైద్య బృందాన్ని అందరూ కూడా నేను హృదయపూర్వకంగా మరొకసారి అభినందిస్తున్నాను. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఈ క్యాన్సర్ టెస్టులు చేయించడం ఏమవుతుందో అది ప్రభుత్వ కర్తవ్యంగా కేంద్రము, రాష్ట్రము ఇద్దరు కూడా ప్రాధాన్యతలో అందరికీ ఈ పరీక్షను తప్పనిసరిగా నిర్వర్తించేట్టుగా చూడవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను, సలహా ఇస్తున్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ ఉచితాలు వద్దయ్యా, అరుచితాలు అయిపోతాయి, కానీ విద్య, వైద్యము ఈ రెండింటికి ఉచితంగా ఇవ్వండి, సామాన్య జనం అంతా కూడా బాగా లాభపడతారు, ఉపయోగపడతారని చెప్పని వాటి విషయాలపై దృష్టి సారించి ఇలాంటి ప్రజోపకరమైన వైద్య ఆరోగ్య సౌకర్యాలను అత్యాధునిక పరిజ్ఞానంతో మరి సాంకేతికమైన మార్పులతో కూడా కలిపి జనానికి అందించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రభుత్వాలు కూడా ముందుండి చొరవ తీసుకోవాలని కోరుతూ శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన దేశవ్యాప్తంగా దీన్ని ఒక మిషన్ లాగా చేపట్టారు. ఆ మిషన్లో మనందరం కూడా భాగస్వాములై ఆరోగ్య భారత నిర్మాణకు సహకరించవలసిగా కోరుతూ మీ అందరి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్. ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి.